ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినటువంటి పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా అల్లు అర్జున్ని పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది. బన్నీ డ్యాన్స్, డైలాగ్స్ అలాగే యాక్షన్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా అత్యద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తొలి రోజు దాదాపు 270 కోట్ల రూపాయలను వసూలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలైతే అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఇంత పెద్ద ఓపెనింగ్స్ని రాబట్టలేదు. హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూలును రాబడుతుందని అంచనా వేస్తున్నారు. హిందీ వెర్షన్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 రన్ టైం గురించి ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు భారీ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పుష్ప సినిమా కూడా భారీ రన్ టైంతో ఉంటుందని టాక్. కాగా ఇప్పటికే ఎడిటింగ్ చేసినటువంటి కాఫీ రన్ టైం చూస్తే 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని అంటున్నారు. కానీ ఇంకా కొన్ని సీన్స్ ఓ సాంగ్ యాడ్ చేయాల్సి ఉందట. అవి కూడా యాడ్ చేస్తే ఈ సినిమా రన్ టైం 3.5 గంటలు దాటిపోతుందని అంటున్నారు. ఎంత ఎడిట్ చేసినా ఈ సినిమా 3 గంటల పైనే ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కిస్సికిలో అందాల బొమ్మ శ్రీలీల నటిస్తుంది. బన్నీ శ్రీలీల స్టెప్లకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయంగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా అతి త్వరలో పుష్ప సినిమా నుంచి 4వ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే మరొక హైలైట్ సాంగ్గా ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. పుష్ప నుంచి వచ్చే 4వ పాట క్రేజీ సాంగ్గా ఇండస్ట్రీలో ఉండే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.